మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనము ధ్యాన మహాశాస్త్రం ముక్కు గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలుడు. ఇంతవరకు మనము నచికేతుడు అంటే తెలుసుకున్నాం. ఈరోజు అనుభవమే జ్ఞానం. సమానంగా మనం సాధన చేస్తూ ఉంటే ఎన్నో అనుభవాలు వస్తాయి. లోపల శక్తి సంచారం జరుగుతుంది. శక్తి క్షేత్రం ఉత్తేజితం అవుతుంది. మూడో కన్నులో కొన్ని రంగులు కనబడతాయి. చెట్లు కనబడతాయి. దేవాలయాలు కనబడతాయి. గిడ్డంగాళ్ళు కనబడతారు. ఎవరెవరో చనిపోయిన వాళ్ళంతా కనబడుతుంటారు. వాళ్ళు ఫస్ట్ ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. మనకి వినపడదు. వాళ్ళు మాట్లాడుతుంటారు, కానీ మనకు వినపడదు. ఎందుకంటే మన దగ్గర తగిన శక్తి ఉండదు. తర్వాత మెల్లిమెల్లిగా వినపడటం మొదలవుతుంది. తర్వాత సూక్ష్మ శరీరంతో మనల్ని వాళ్ళు అన్ని లోకాలు తిప్పుతారు. మన జన్మలన్నీ చూపిస్తారు. వీటినే అనుభవం అన్నాం. ఈ అనుభవమే జ్ఞానం. జన్మలు ఉన్నాయి అని చెప్పేసి పుస్తకాలు చదివి గ్రంథపరంగా తెలుసుకోవటం కాదు. ధ్యాన సాధనలో దివ్యచక్షువును ఉత్తేజితపరుచుకొని మన జన్మలన్నీ మనం చూడాలి. అదే అనుభవం, అదే జ్ఞానం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు, బహుని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేత్తి సర్వాణి నత్వం వేత్త పరంతపః. అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాం. నాకు నా జన్మలన్నీ తెలుసు, నీకు ఏమీ తెలియదు. కృష్ణుడికి ఎలా తెలుసు? ఆయనకి 2 కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచి గంటలు ఉన్నాడు చిన్నప్పటి నుంచే. సాందీప మహర్షి దగ్గరే అంతా నేర్చుకున్నాడు. కానీ మనం చిన్నప్పుడు ఏమీ నేర్చుకోలేదు. పెద్దగా అయిన తర్వాత కూడా నేర్చుకోలేదు. చచ్చిపోయే వరకు నేర్చుకోం మనం. అలా ఉన్నాయి తగలబడ్డ మన జీవితాలు. జ్ఞానం లేకుండా పెరుగుతున్నాం. జ్ఞానం లేకుండా చస్తున్నాం. మళ్ళీ పుడుతున్నాం. పునరపి జననం పునరపి మరణం. ఎంతవరకు మనం జ్ఞానపరంగా పెరగమో, ఎప్పటి వరకు జ్ఞానంతోనే మనం చావమో అంతవరకు ఈ జన్మ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. అనుభవమే జ్ఞానం. భగవద్గీత పారాయణం ద్వారా వచ్చినది జ్ఞానం కాజాలదు. బైబిల్ చదవడం ద్వారా వచ్చినది జ్ఞానం కాజాలదు. అనుభవం ద్వారా వచ్చినదే జ్ఞానం. అనుభవమే జ్ఞానం. కనుకనే కృష్ణుడు చెప్పాడు, నాయన అర్జున, యోగీభవ అర్జున అని. తపస్వి భ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మి భ్యచ్ఛాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. కనుక యోగం అంటే సాధన, యోగ సాధన, ధ్యాన సాధన. యోగం అంటే కలయిక, శ్వాసతో కలయిక. శ్వాసతో కలిస్తే మిగతా అన్నింటి దగ్గరకు తానే తీసుకువెళ్తుంది. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగించుకుందాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.